లైక్ మధ్యకాలంలో నేను కొంచెం దూరం ఉండడమో లేకపోతే ఇంకోటి నేను షూట్స్కి వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది. సరే అదంతా ఓకే. బట్ ఈ గ్యాప్లో నైని వేరే అబ్బాయితో చాట్ చేస్తుందంట. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను నా బాధ నేను చెప్పుకుంటున్నాను. నువ్వు వాళ్ళు ఎవరితో చాట్ చేసి నా ముందే నవ్వుతుంటే నాకు ఎట్లుంటుంది? అర్థం కావట్లేదా? సెన్స్ లేదా? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? నా గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు ఇప్పుడు నన్ను? అన్న చెయ్యొద్దని చెప్పట్లే, చెయ్యి. ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటారు, బెస్ట్ లిమిట్ ఫ్రెండ్స్ ఉంటది కదా, లిమిట్ నాకు ఆ పెట్టుకో. టైంలో నిద్ర నాకు టెన్షన్స్ కి నేను వాళ్ళతో డిస్కస్ చేస్తా. పైన ఇక్కడ ఒకటి చచ్చింటాడు ఆయన తర్వాత ఇంట్లో నువ్వు పడుకుంటా. నేను ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో లవ్ రీల్స్ ఎందుకు తీస్తున్నా అడగకపోయినా? అవి రీల్స్. అవి రీల్స్. సరే నువ్వే చేయవే. ఇవి నా బాధలు. నిన్ను ఏం అనట్లేదు నా తర్వాత అర్థమైందా? నువ్వేం చెయ్యొద్దు అని నేను అనే రైట్ నాకు లేదు ప్రెసెంట్. నీకు సీరియస్ చెప్తున్నా, నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే రైట్ లేదు. కానీ చెప్తున్నా జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? ఏముంటది వంశీ, నాకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అడగాలనుకున్నా ఏదైనా స్ట్రైట్ గా అడుగు. ఏ మైండ్ సెట్ తో నాకు నువ్వు బరాబర్ అంట. ఏం చేస్తావు? ఏం చేయలేడు, నువ్వేం చేయలేవు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేయలేడు. నువ్వు కూడా ఏం చేయలేవు నన్ను. వాళ్ళకి తెలుసు నేనేం చేస్తాను. నువ్వు కూడా ఏం చేయలేవు నన్ను. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడు ముచ్చట్లు. ఇది వీడియో కొట్టాలని నేను అనుకోవట్లేదు. బట్ నాకు అన్నీ ప్రతిదీ బయట పెట్టాలి, ప్రతిదీ ఇట్లా చెప్పాలి అంటే కూడా నాకు ఎట్లనో ఉంది. బట్ ఏంటంటే ఈ వీడియో మెయిన్ చేయడానికి రీజన్, కెమెరా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా చేస్తానా తను చెప్తుందేమో అని ఒక ఫీలింగ్లో పెడుతున్నాను అనమాట. అంతే, కెమెరా పెడితేనా మేముందన్నా ఓపెన్గా చెప్తుందేమో అని. ఏమైందంటే ఈ లైక్ మధ్యకాలంలో నేను కొంచెం దూరం ఉండడమో లేకపోతే ఇంకోటి నేను షూట్స్కి వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది. సరే అదంతా ఓకే. బట్ ఈ గ్యాప్లో నైని వేరే అబ్బాయితో చాట్ చేస్తుందంట. అండ్ లైక్ నేను మాట్లాడినప్పుడు ప్రతిసారి నా ఫ్రెండేలే ఏం కాదు, వాడికి మన గురించి తెలుసు కదా, మన వీడియో చూస్తాడు కదా, అది అంటది. కానీ బట్ నాకు జెలసీ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను రీల్స్ చేసినప్పుడు తనకు కూడా జెలస్ ఉంటుంది. బట్ అది నా యాక్టింగ్ పరంగా నేను చెయ్యాలి, తప్పదు. అండ్ దట్టు నేను నా అంతటి నేను వెళ్ళి ఎవరితో చేయను. బట్ నా ఆగాడు తీసుకెళ్ళి అట్లా చెయ్యన్న యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేస్తాను అంతే. వాళ్ళతో మాట్లాడను, ఎందుకంటే నాతో వచ్చే వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను వాళ్ళతో ఆ సీన్ వరకు వాళ్ళు ఎలా చేయమంటే అలా చేసి బయటకు వచ్చేస్తాను అంతే. కాకపోతే ఇక్కడ ఇదేంటంటే రివర్స్ కదా, ఒక అబ్బాయితో ఇట్లా మాట్లాడడం, అది నైట్ 2-3 అయినా కూడా పడుకోకపోవడం. నేను మీతో మాట్లాడుతూ మీతో చాట్ ఏమో అనుకున్నా. మీ నెంబర్ నాతో ఉందిగా అన్న, అది చూస్తే మీ నెంబర్ కాదు. నాకు అప్పుడు అనిపించింది నేను మొన్న బేసిక్గా నేను గొడవ పడ్డది కూడా దానికోసమే. మీరు చూస్తుండొచ్చు తన ఛానల్లో కొట్టానని ఒక వీడియో కొట్టాను కదా, దాంట్లో నిజంగానే ఆ మాట అన్నా కదా, నువ్వు ఊరికే నైట్ చాటింగ్ చేసుకుంటూ పడుకున్నావు అది అని నాతో అన్నది. చాటింగ్ కానీ అది నాతో కాదు, నాకు కూడా లైక్ ఈరోజే తెలిసింది అది నాతో కాదని. వాళ్ళ ఫ్రెండ్తో చేస్తున్నాను చెప్పింది నాకు ఓపెన్గా. కాకపోతే నాకేంటంటే ఏ అబ్బాయికైనా జెలసీ ఉంటుంది. బట్ నేను అలా ఎప్పుడూ తనను తప్పుగా తీసుకోలేదు. బట్ మరీ నైట్ 2-3 దాకా పడుకోకుండా వాళ్ళతో చాటింగ్ చేయడాలు, ఇట్లా మాట్లాడాలి ఇవన్నీ నాకు నచ్చట్లేదు అనమాట. తను అడిగితే ఏమో ఏమవుతుంది, నువ్వైతే పోయి చేస్తావు కదా అన్ని, నేను చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటుంది. నేను చేయడం వేరు, లైక్ వేరు నాది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది నేను ఉంటుంది. నేను ఎవరితో మాట్లాడినా అది నాకు క్లారిటీ ఉంది. బట్ తను అలా చేస్తున్నప్పుడు నాకు ఎందుకో నచ్చట్లేదు అనమాట. అదే అడుగుదామని కెమెరా పెట్టా. మీ ముందే ఇప్పుడు అడుగుతా. నా రూమ్లోనే ఉంది, టీవీ పెట్టుకొని కూర్చుంటా అన్నది. మరి ఏం చేస్తుందో తెలీదు. లోపల చూడాలి, ఇంకా చూడాలి, ఒకసారి చూద్దామండి. ఏం చేస్తున్నాను కదా చెప్పు. ఏం లేదు. ఏం లేదు. ఎవరితో చాట్ చేస్తున్నా? నేనేం చాట్ చేస్తున్నా? మరి వాట్సాప్ ఎందుకు ఓపెన్ ఉంది? మెసేజ్ ఉన్నాడు. వాట్సాప్ కాదు, స్నాప్ పైకి అనేసిన. ఫస్ట్ ఎందుకన్నావు చెప్పు. అన్నావులే కరెక్ట్. అన్నా నవ్వుకున్నాక మళ్ళీ ఎందుకన్నా అంటావు? పైకన్నావు ఎందుకన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నేను ఎవరితో మాట్లాడతా? పిచ్చా నీకేమన్నా? అందుకే అన్నట్టు కాబట్టి నేను నమ్మినాడు కాబట్టి
కాబట్టి కొత్తగా బిహేవ్ చేయకు ప్లీజ్. నేనేం కొత్త వే చేయాలి, నిజంగా చెప్పు, ఏదైనా ఉంటే నాకు చెప్పు, ప్రాబ్లం లేదు, నేను ఫీల్ అవ్వను. నాకేముంటుంది, మీ చెల్లెలు 24 hours నా పక్కనే ఉంటుంది, అడుగు. మా చెల్లెకి కూడా తెలుసు అది, మా చెల్లెనే అడిగిన, ఆల్రెడీ అడిగిన తర్వాతనే ఇట్లా చేస్తున్నా, డిసిషన్ తీసుకున్నా. ఏం డిసిషన్? బ్రేకప్ చెప్తున్నావు? బ్రేకప్లకి పోవాలి అన్నీ ఉండవు నా దగ్గర. బ్రేకప్ చెప్పాలి, నీతో వచ్చి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ డిస్కషన్ వేరే దగ్గర పెట్టేటోడిని. సరే చెప్పు, ఎవరితో చాట్ చేస్తున్నావు అని అడుగుతున్నా. చూసుకో, నేను ఎవరితో చాట్ చేయట్లేదు. నేను ఎందుకు చాట్ చేస్తాను? మరి అది పిచ్చిదా రాత్రి ఎవరితో పడితే వాళ్ళు చాట్ చేస్తున్నావు అని చెప్పడానికి? నీకు చెప్పిందామే? నాకు కూడా తెలుసు కదా, నువ్వు అన్నావు కదా నార్మల్ నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు అని. నా ఫ్రెండ్తో మాట్లాడతా, మరి నాకు ఫ్రెండ్స్ ఉండొద్దా చెప్పు? ఉండొచ్చు. అవును ఉండొచ్చు, అవును 2, 3, 4 దాకా ఏం మాట్లాడుతున్నావు? పని లేదండి వాళ్ళకి, మాట్లాడతారు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఇంతరా, చెప్పవా, నాకు అర్థం కావట్లేదు. అంటే మేము మాట్లాడుకునే కన్వర్సేషన్ గుర్తొచ్చింది. ఈమెకి సిచ్యువేషన్ తో ప్రాబ్లం లే అన్న, ఓన్లీ లవ్వింగ్. నీకు ఎట్లా కనిపిస్తున్నావు, పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? గుర్తుంది నాకు, నేనేం చాట్ చేసినాను. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను నా బాధ నేను చెప్పుకుంటున్నాను, నువ్వు వాళ్ళు ఎవరితో చాట్ చేసి నా ముందే నవ్వుతుంటే నాకు ఎట్లుంటది? నేను నాకు ఫ్రెండ్స్ ఉంటా, నేను బాధలు చెప్పుకోవాలి కదా. అవును, ఇప్పుడు నువ్వు నార్మల్ నా ముందు ఇప్పుడు నేను వచ్చి అడుగుతున్నప్పుడు కూడా అంత బ్లష్ అవుతుంటే నాకు ఎట్లుంటది? కాలదా? నేను బ్లష్ అవ్వట్లేదు వంశీ. ఎట్లుంది దాని ఫేస్, ఎట్లుంది? వెలిగిపోతుందా? బ్లష్ అవ్వట్లే, మరి దీన్ని ఏమంటారు చెప్పవా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు నవ్వొస్తుంది అంతే. ఈ యాంగిల్ నాలో ఏ యాంగిల్? ఎవరికైనా పొసెసివ్నెస్ ఉంటది, అది మంచిదే, నాకు అట్లా ఉండడం ఇష్టమే, కానీ మరీ ఓవర్ ఇప్పుడేంది ఇట్లా? ఓవరేంది? నువ్వు మాట్లాడుతున్నావు, అది అడుగుతుంటే నువ్వు ఎందుకు ఓవర్ అంటున్నావు? ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అని చెప్తున్నావు, స్నాప్ పైకన్నా అని చెప్తున్నావు, ఫ్రెండ్ అని చెప్పినా అంటున్నావు, అవును బాధలు చెప్పుకున్నా అంటున్నావు, కానీ నవ్వుతున్నావు. ఏమైనా సింక్ ఉంది నువ్వు చెప్పిందా? రాత్రి 2, 3 దాకా ఏముండే చెప్పు. పిచ్చిదా? సీరియస్ గా అడుగుతున్నావు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావే? నేను ఏం మాట్లాడుతున్నా? నీకు నా ఫ్రెండ్స్ గురించి తెలుసు, నేను ఎవరితో మాట్లాడుతా అని తెలుసు, నా దాంట్లో ఎవరు ఉండరని తెలుసు. ఉన్న 2-3 ఫ్రెండ్స్ తో కూడా నేను మాట్లాడొద్దు. 2, 3 దాకా ఏం మాట్లాడుతున్నావు అంటే అంటున్నా? నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా మాట్లాడొద్దు. మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నీకు తెలియదా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నేను దాని గురించి అనట్లా. నీకు తెలుసా తెలియదా? తెలుసు, అది కాదు ఎప్పటి నుంచి తెలుసు నాకు? నువ్వు అవన్నీ మాట్లాడక నా దగ్గర. ఇప్పుడు క్వశ్చన్ నేను అడగాలి, నువ్వు కాదు. నువ్వు అడుగు, నేను అడిగిన దాంట్లో తర్వాతకి ఆన్సర్ ఇస్తుంది, నీవు అడిగిన దాంట్లో నేను ఆన్సర్ ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు అంటున్నా? 2, 3 దాకా పడుకోకుండా. ఎప్పటి నుండి తెలుసు చెప్పు? పరిచయం అయినప్పటి నుండి తెలుసు. నేను పరిచయం అయినప్పటి నుండి. నా లైఫ్ లో ఎప్పటి నుండి ఉంటారు? నాకన్నా ముందు నుండే ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? చార్జ్ చేసినాను. ఏం చార్జ్ చేసినా అదే అడుగుతున్నారు. చెప్పు. నీకు ఎట్లా కనిపిస్తున్నా? నీకు సీరియస్, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, మజాక్ కాదు. ఏం నవ్వుతున్నావు ప్రతిసారి? ఎట్లా కనిపిస్తున్నా నీకు చెప్పవా? నేను కెమెరా ఎందుకు పెట్టినా తెలుసా? ఇప్పుడు నువ్వు ఈ మజాకులు చేసుకుంటేనే నీకు ఇట్లానే అవుతుంది. వచ్చిన ప్రతిసారి ఇట్లా నవ్వుతుంటే అర్థం కావట్లేదా? సెన్స్ లేదా? ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా నీకు? నా గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు ఇప్పుడు నన్ను? తెలుసు కాబట్టి అడుగుతున్నా, మళ్ళీ పెద్ద కాకముందే. నేను ఎందుకు పెద్ద చేసుకుంటా? నాకు ఏమైనా మెంటలా? ఏమో ఎవరికి తెలుసు. నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే ఇంకెవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకుంటా. టైం లిమిట్ ఉంటుంది. టైం లిమిట్ ఏం క్రాస్ అయినా నువ్వు చూసినావు కదా, నాకు చెప్పు. 2, 3 దాకా ఏం చేస్తున్నావు? నేను ఎట్లా పడుకుంటా కదా, నేను నార్మల్ గా పడుకుంటా ఫాస్ట్. టైం లిమిట్ ఏంది? 2 కాదు, మిడ్ నైట్ 2, 3 పడుకోకుండా నిద్ర వస్తలేదు. నిద్ర వస్తలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు? అన్నతో మాట్లాడాలి, లేకపోతే అన్నీ మరి అడుకుంటాడు. నన్ను బయటకు తీసుకుంటే తీసుకో, మాట్లాడాలి. రాత్రి 2, 3 బయట తీసుకోవాలి, మాట్లాడాలి నీతో. రాత్రి 2, 3 పైన కింద ఉండాలి మనం. అంటే ఇప్పుడు మాట్లాడలేవా 2-3కి? అవును మాట్లాడతాం. నేను అప్పుడు బయట ఉన్నప్పుడు మాట్లాడతాం, ఇటు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతాం? పైకి రా, మాట్లాడతావు కదా. టైం సరిగ్గా స్పెండ్ చేయాలి. నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నా. పైకి రా, పైకి రా. ఊర్లో లేడు, పైన ఉన్నాడు, జస్ట్ బిల్డింగ్ పైన. నేనేం చెప్పలేదు స్పెండ్ చేయను టైం. మరి నేను ఇప్పుడు ఈడెందుకున్నా? నీకోసం రావాలి అని. మరి అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఈడు ఏం చేస్తున్నావు? ఈడు వచ్చినా మళ్ళీ అదే చేస్తున్నావు, చాటింగ్ చేస్తున్నావు కదా. చూపి ఏం చేస్తాను? ఇప్పుడు ఏమన్నది? స్నాప్ పైకన్నా అన్నది. ఇప్పుడు స్నాప్ చూసి పైకన్నా అంతే. నీ ఏం మారుస్తున్నావు తెలుసా? అసలు ఏమైంది బా? నీకు ఓకేనా? నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పు నాకు అంటున్నా. కవర్ డ్రైవ్ లో 1 నెంబర్. నువ్వు నన్ను చూసుకుంటా కూడా నా కాపురం అది చూసి అది కూడా చెప్పింది. అంటే ఏమే చెప్పిందా నీకు ఇప్పుడు? నాకు డౌట్ ఉంది, అది నేను అడిగిన దాన్ని. అంటే వచ్చి 1 year అవుతుంది మన రిలేషన్, 3 years వంశీ. సరే ఇప్పుడు నీ పక్కన నుండి నీ ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్? ఫోన్ చేడు. చూడు, చూసినానే, చూపించింది ఆల్రెడీ నాకు అవన్నీ. మరి నన్ను ఏంది అడిగేది? నువ్వు ఎప్పుడు చూసినావు? నువ్వే కదా ఇందాక చూపించింది, నా ఫ్రెండ్ అని చూపించినావు ఇందాక. నా ఫ్రెండ్ అని చూపించిన, కొత్తలను చూపించిన, పాతలను చూపించిన. నేను అదన్నీ అడగట్లేదు. నేను తర్వాత కొత్తలు పాతలు అడగట్లేదు. ఎందుకు చాట్ చేస్తున్నావు అంత టైం వరకు? పడుకోకుండా, టైం లేకుండా, నిద్ర లేకుండా
అన్న చెయ్యొద్దని చెప్పట్లే, చెయ్యి. ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటారు, బెస్ట్ లిమిట్ ఫ్రెండ్స్ ఉంటది కదా, లిమిట్ నాకు ఆ పెట్టుకో. టైంలో నిద్ర నాకు టెన్షన్స్ కి నేను వాళ్ళతో డిస్కస్ చేస్తా. పైన ఎవడో ఒకడు చచ్చింటాడు ఆయన తర్వాత ఇంట్లో నువ్వు పడుకుంటా. నేను డిస్టర్బ్ చేయొద్దు అని అనుకుంటా. ఎందుకు అన్నకే డిస్టర్బ్ చెయ్యు. వాళ్ళు లేచి ఉంటారు పనులేని వాళ్ళు. వాళ్ళకి ఏ మైండ్ సెట్స్ ఉంటే వాళ్ళకి నువ్వు ఎట్లా తెలుసా, నీకు ఎట్లా తెలుస్తుంది? ఏమన్నా నీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు అసలు? బెస్ట్ ఫ్రెండ్ అంటావు, వాళ్ళు తాగి ఉంటారు, వాళ్ళు తాగుతారని కూడా తెలుస్తుంది కదా. ఆ టైంలో ఏ మైండ్ సెట్ తో చాట్ తెలుసు నాకు, అంతా ఏక్ నంబర్ వాళ్ళంతా ఏ మైండ్ సెట్ తో చాట్ నాకు నువ్వు బరాబర్ అంట. ఏం చేస్తావు? ఎవడేం చేయలేడు, నువ్వేం చేయలేడు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేయలేడు. నువ్వు కూడా ఏం చేయలేవు నన్ను. వాళ్ళకి తెలుసు నేనేం చేస్తాను. నువ్వు కూడా ఏం చేయలేవు నన్ను. నన్ను దాటాలి వాళ్ళు కొట్టాలంటే. దాటాలి, నిన్నే దాటాలి. ఇంకా నువ్వు కావాలని నీతో వచ్చానో డిస్కస్ చేస్తున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను నీకు అడుగుతున్నా మంచి, ఇంకా ఏమనకుండా. నేను కూడా నవ్వుకుంటా ఆన్సర్ ఇస్తే నువ్వు సీరియస్ అవుతున్నావు. నువ్వు నవ్వింది నా దానికి నవ్వట్లేదు ఆయన ధర, నేను అడిగిన దానికి నువ్వు అక్కడ ఏవో గుర్తొచ్చి నవ్వుతున్నావు అంటున్నావు. చూడు మళ్ళా నవ్వుతున్నావు, నీకు అసలు నాకు అర్థమే కావట్లేదు దీనికి. మరి నవ్వుతావు? సీరియస్ అవుతుండే నీకు ప్రతి ఒక్క విషయంలో అంతే. ఎంత సీరియస్ ఉంటారో అంత కామెడీగా ఉంటావు నువ్వు. ఎందుకంటే టెన్షన్ లో వాళ్ళు నవ్విపిద్దాం అనుకుంటా. వంశీ నీకు నా మీద నమ్మకం లేదా వంశీ? కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. నీ మీద డౌట్ అని చెప్పట్లేదు, ఎందుకు అట్లా నువ్వు చేస్తున్నావు? ఆగమ్మ తల్లి, లవర్స్ మధ్యలోకి రాకు. కొత్తగా అనుమానం అది ఇది. నాకు ఇవన్నీ నచ్చవని తెలిసి కూడా మళ్ళీ అట్లనే బిహేవ్ చేస్తున్నావు. నేను ప్రతి ఒక్కటి అందరు నన్ను చూస్తూ ఉంటారు, అట్లానే ఇప్పుడు మధ్యలో వచ్చినామే చెప్పింది అని చెప్పి నమ్మి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. అక్క నేను చెప్పింటే నమ్మి క్వశ్చన్ చేయలే. నేను ఇంటికి వెళ్ళి మరి నీ కోసం మళ్ళీ రిలేషన్ కోసం అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ టీంలో నుండి నీతో మాట్లాడి మా ఇంటర్లతో నొప్పించుకొని వీడియోస్ చేయడం నాకేం సరదానా? నిన్ను ఎవరు అనుమానించట్లేడు. ఫస్ట్ నువ్వు అనుమానిస్తున్నావు. అడుగుతున్నాం నిన్ను. ఒక టాపిక్ నువ్వు అడుగుతున్నావు అని అంటే నార్మల్ పక్కకు వచ్చి అడిగితే నువ్వు ఏం చేస్తున్నావు, మజాక్లా పో అని నవ్వుకుంటా ఏదో చెప్పేస్తున్నావు. నా ఫ్రెండ్స్ నేను మాట్లాడొద్దా, నువ్వు మాట్లాడవా, నువ్వు పోవట్లేదా బయటకి? ఎందుకు మూస్తున్నావు చెప్పవా? నీ వెనకకి ఎందుకు తిప్పుతున్నావు? ఏముంది చెప్పవా? ఇప్పుడు ఎందుకు తీసిన దాన్ని ఎందుకు సైడ్ కన్నా చెప్పు. ఇప్పుడు సరే చూపిస్తా. శివగాడు ఏం లేనప్పుడు ఎందుకంటావు మరి? శివ మాకు తెలియదు, తెలుసు కదా. ఎందుకంటావు? అట్లా అంటేనే డౌట్లు క్రియేట్ అవుతాయి. నువ్వు ఇట్లానే మాట్లాడతావు. అర్థమైందా? ఏముంటది వంశీ, నాకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అడగాలనుకున్నా ఏదైనా స్ట్రైట్ గా అడుగు. మేమేం అడగాలనుకోవట్లేదు, మేము అడిగింది ఒకటే క్వశ్చన్ స్ట్రైట్ గా. ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది అంతేగా మాట్లాడాను, అందరినీ రిమూవ్ చేసుకుంటా సరేనా? ఉన్న 5 మందితో కూడా సరిగ్గా మాట్లాడొద్దు. మేమేం మాట్లాడొద్దని చెప్పి. సరే నువ్వు ఇప్పుడు ఇట్లా అంటావు, నువ్వు మళ్ళీ షూటింగ్స్ అని చెప్పేసి ఊరికి వెళ్ళినప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? ఆ ఊరు నుండి వచ్చిన తర్వాత బయటకు తీసుకోండి, నేను టైం ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు అని అంటే అప్పుడు తీసుకెళ్తాను. నేను నిన్ననే వచ్చినా, కానీ ఊరు నుండి వాళ్ళు అందుకే వెయిట్ చేస్తారే మరి, వాళ్ళంతా దానికోసం వెయిట్ చేస్తారు. మరి వెయిట్ చేసి ఇప్పుడు ఎవరు లేని టైంలో చూసుకొని తీసుకుపోతారు మరి నేను బయటికి. ఎవరు? నేను పోయేదాన్ని పిచ్చిదన్నా, నన్ను ఎవడు అడగడు ఆయన నుండి బయటకు వెళ్తే. ఎవడు అడతాడు? ఆ వంశీకి చెప్పినాను పోతే ఎవడు పట్టించుకోండి నిన్ను. ఇంకా అంత సీన్ లేదు. జున్నక్క నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, నువ్వు నన్ను అడుగుతావు. నేను ఎక్కడికైనా పోయినా స్నాపులు పెడతాను, ఇంకెవరేమనుకుంటారు? నేను ఎందుకు అట్లా చేస్తా? అమ్మ మైండ్ సెట్ ఏం లేదన్న, మీరు షూట్ లో పోతారుగా, వేరే అమ్మాయిలతో రీల్ చేస్తారుగా, అందుకే ఈమె కూడా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటారు. నిన్ను ఫోన్ లో చెక్ చేస్తానా వంశీ? అన్నేం చేయడు, జస్ట్ రీల్స్ చేస్తాడమ్మా, చాట్ చేయడు. నేను ఏ రోజన్నా అట్లా మాట్లాడినా ఫోన్ లో నేను చెక్ చేస్తాను, ఏమని అడుగుతే ప్రొఫెషనల్ అంటావా? నేను అనలేదు కదా, నేను నా అంతా నేను పోయి చేస్తున్నాను వాళ్ళతో. మరి ఎవరు చెప్పిస్తారు? ఒక్క మెసేజ్ చూపి నాకు ఒక్కళ్ళతో, నేను రీల్ చేసిన వాళ్ళతో ఒక్కళ్ళతో ఎవరు చెప్పిస్తారు? మరి వాళ్ళు చేపిస్తాడు నాగాడు తీసుకుపోయి. వాడు అసలు అడిగి వరకు నేను కెమెరా అసలు నేను పర్సన్ అక్కడ ఉన్నాను తెలియదు నాకు యాక్టింగ్ కి. వాడిని అడుగు కెమెరా పట్టుకుని, లేకుంటే ఇంకోటి అడుగు. పొద్దున్న లేచి రెడీ అయిపోతే ఇప్పుడేమో మాటలు చేంజ్ చేసుకుంటా. అరే చెప్పురా సైదుల్ గారు, మీరు చెప్పరా? నేను కూడా ఏం నమ్మను. నువ్వు కూడా రీలు చేయకు వేరే అమ్మాయితో. మరి నేను కూడా ఎవరితో మాట్లాడు. మరి ఏం చేయాలి? ఈయన కూర్చోమంటావు? ఈయన కూర్చో. నువ్వు చేయవు, చేసేటోళ్ళని చేయవు. నేను చేస్తా ఇప్పటి నుంచి. నేను చెప్పలేదా యాక్టింగ్ చేయనన్నావుగా? ఎవరన్నారు? యాక్టింగ్ రాదు నాకు, నువ్వు డాన్స్ రాదు నాకు, యాక్టింగ్ రాదు అంటావుగా నువ్వే. నేను నీకు నేర్పిస్తాను, నాకు నేర్పియాలి, అట్లా చెప్పుకోవాలి. అండర్స్టాండింగ్ మీద ఉండాలి. ఇక నాకు యాక్టింగ్ అనేది యూట్యూబ్ లో 4 years 5 years నుండి ట్రావెల్ చేస్తున్నాలే నేను. సింపుల్ క్వశ్చన్ అడిగిన దానికి ఇంత పెద్ద ఎందుకు అవుతుంది? నువ్వు పెద్ద చేస్తావు అంటే నేను క్వశ్చన్ చేస్తుంటే నువ్వు పెద్ద. ఇప్పుడు
నేనేం నన్నేం క్వశ్చన్ చేసిన ఇప్పుడు నేను వేరే అమ్మాయిల గురించి అడిగినందుకే కదా పెద్దగా చేస్తున్నాను అన్న జస్ట్ రీల్స్ చేస్తున్నాడు నువ్వు ఆయనకే సపోర్ట్ అమ్మా మీ ఇద్దరు సరిపోయినారు చాట్ చేస్తే నేను ఎందుకు సపోర్ట్ చేయను నీకే సపోర్ట్ చేస్తా ఎందుకు అట్లా చేస్తున్నా నీకు తెలియదేముంది నా ఫోన్ నా చేతిలో నేను ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో లవ్ రీల్స్ ఎందుకు చేస్తున్నావు అడగకపోయినావు అవి రీల్స్ అవి రీల్స్ సరే నువ్వే చేయవు ఇవి నా బాధలు ఇవి నా బాధలు లవ్ రీల్స్ ఏం చేసినా చెప్పావు ఇప్పటిదాకా నేను మాట్లాడతాను లవ్ రీల్స్ ఏం చేసినా చెప్పావు ఇప్పటిదాకా రీల్స్ లవ్ రీల్స్ చూపి అది లవ్ రీల్ అని ఎవడండి అది ఒక సీన్ అది అంతే దానిలో లవ్ లేదు అది ఒక సీన్ అంతే నిజంగానే నన్ను పిచ్చిదానే చేస్తున్నావు వంశీ మరి నువ్వు చేయనాయి రీల్స్ నువ్వు చెయ్యో వేరే వాళ్ళతో కూడా రీల్స్ మనం చేసినప్పుడు ఏమన్నా అన్నా మరి పోయినావుగా నార్మల్ చేసినావు కదా మేము అన్నాను చెప్పేసి టీములతో చేసినాం మేము బయటలతో పిలుచుకోవాలా బయట అన్ననే కదా నన్ను బయట తీసుకొని చేసేది నేను వద్దాను నేనేం తీసుకోవరా అని చెప్పినా అని కావాలంటే నేను కూడా బయట పిలిపించుకొని చేసుకుంటా రీల్ ఎవరైనా నన్ను క్వశ్చన్ చేయండి అప్పుడు చెప్తాం అన్నతో చెయ్యు నేను నాకు అర్థం కావట్లేదు అసలు నేను మీరు అడుగుదామని వస్తే రివర్స్ మీకే క్వశ్చన్ నన్నే క్వశ్చన్ అడుగుతుంది నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు నువ్వు చేసిన మైండ్ లో పెట్టుకొని నేను కూడా బిహేవ్ చేయాల్సి వస్తుంది మరి నిన్ను ఏం అనట్లేదు నా ఇంత అర్థమైందా నువ్వేం చెయ్యొద్దు అని నేను అనే రైట్ నాకు లేదు ప్రెసెంట్ నీకు సీరియస్ చెప్తున్నా నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే రైట్ లేదు కానీ చెప్తున్నా జాగ్రత్తగా ఉండు రైట్ వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు కాబట్టి అబ్బాయిలు ఆ టైంలో ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా నాకన్నా నీకు ఎక్కువ తెలిసినట్టు మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి చెప్పాలి అబ్బాయిలు మైండ్ సెట్ చెప్పినాడు అన్న నేను వాళ్ళతో ట్రావెల్ చేసిన ఎన్నో కొన్ని ఇయర్స్ నువ్వు ప్రాబ్లం లో పడొద్దనే కదా చెప్తుంది అది చెప్పే పద్ధతి ఉండదు కెమెరాలు పట్టుకొని క్యారెక్టర్ ని బయట వేసినట్టు చెప్పొద్దు నిన్నేమైనా బ్లేమ్ చేసినాడా నువ్వు గమ్మునుండు ఆయనకు నోట్లకి మాటలు రావు నేను కరెక్ట్ మాట్లాడితే ఏం మాట్లాడో అర్థం కావట్లేదు నీకు రాదు మరి ఏం మాట్లాడు నేను చిన్నపిల్లని అనుకోనే దాకా వచ్చింది అవును రేపొద్దు నీకు ప్రాబ్లం వస్తే అన్ననే ఫేస్ చేయాలి ఉన్నప్పుడే ఇట్లా చేస్తున్నావు ఇంకా లేనప్పుడు ఏమవుతుందా నా భయం నాది అంతే ఎవడు పట్టించుకోడు నేను లేకపోతే అది నా బాధ పట్టించుకోకుండా లేదు నాది నేను ఉంటా ఒక్కదాన్ని పిచ్చి దానిలాగా మాట్లాడుతుంది ఏందన్న మైండ్ లేకుండా నాకు మైండ్ లేదమ్మా మీ అందరికి ఒకటే ఉంది నాకు ఒక్కటే లేదు నీకోసమే నీకు మస్తు ఉంది మీ అన్నకు చాలా అంతకు మించి ఉంది మళ్ళీ సెన్స్ లేకుండా మాట్లాడి కెమెరాలు పట్టుకుంటూ వచ్చి నువ్వు ఎవరితో స్టార్ట్ చేస్తున్నావు ఇలా చెప్తామని పెట్టినాడు ఇట్లానే చెప్తామని పెట్టినా అంతే అవును రీల్ ఏం చెప్పాలి నీకు మరి చూసుకొని నీకు ఫోన్ ఇచ్చేటప్పుడు నీకు తెలుసు నేను ఎవరితో మాట్లాడతాను ప్రతిదీ తెలిసినప్పుడు నువ్వెందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు వచ్చి ఈ టైం లిమిట్ ఉండాలి అదే టైం వరకు మరి నువ్వు నాతో మాట్లాడు నేను పడుకునే వరకు మార్నింగ్ లేట్ లేచినా కూడా నేను ఎవరైనా అడిగేటోళ్ళు ఉన్నారా వచ్చి అవతల మీద అరవడం కాదు అంతేలే నాకు పిల్లతో టైం స్పెండ్ చేయ అప్పుడు ఏం చేస్తా చూడు చెయ్యు నేను ఎందుకు చేయనే పొద్దున్న రాత్రి దాకా కిందనే ఉంటా కదా పొద్దున్న రాత్రి దాకా కిందనే ఉంటా కదా నైట్ ఒకటే పైకి వచ్చి పండుకుంటా నేను వాళ్ళు కూడా నా కోసం వెయిట్ చేస్తారు నైట్ చేస్తాడు అట్లా నేను మాట్లాడాలి నైట్ టైం వాళ్ళు వెయిట్ చేస్తారని అన్న నెగ్లెక్ట్ చేస్తున్నావా నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను వాడికి తెలుసు నెగ్లెక్ట్ చేస్తున్నావు ఇంకేం చేస్తాను ఏమో ఉండరు పక్కనే ఉంటారు మధ్య తల్లికి అందరు మాటలు నమ్మితే రిలేషన్ కరా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయొద్దు దాన్ని ఏమి ఇన్వాల్వ్ చేయలేదు అది చెప్పింది నార్మల్ అవునన్నా నైట్ లేచినప్పుడు వాడు సాక్ష్యం మేము పోయినప్పుడు రీల్స్ చూసినప్పుడు అమ్మాయిలతో నేను ఏం చేస్తాను అనే దానికి ఇది నీ పక్క నుండి నీది ఏం చేసినావు అని చెప్పింది ఇది పువ్వులు పెట్టాలి చూడాలని మరి ఇంత పెట్టొద్దు జస్ట్ నేను 3 o'clock 2 o'clock వరకు చాటింగ్ చేస్తున్నా అని చెప్పేసి అంటే నేను నీకు తీసుకోకుండా వచ్చి అడుగుతున్నావు నువ్వు బయటలతో రీల్స్ చేస్తా ఉంటే నేను గమ్మున ఉండాలి చేతాను లెక్క నీకెట్లయితే పొసెసివ్ తెలుసు ఉంటుందో మాకు కూడా ఉంటాయమ్మా వన్ సైడ్ ఆలోచించొద్దు ఎప్పుడే కానీ ఆపేశారు కెమెరా ఎందుకు ఆపేసావు కొడతారేమో దీని తర్వాత నాదేం తప్పు లేదు చిట్టి మధ్యలో పోయింది చిట్టి అట్లా పెట్టింది ఇట్లా పెట్టింది నో అసలు నాకు సంబంధం లేదు ఎందుకు నవ్వుతురు అవునా అయితే మీరు నవ్వండి ఇప్పుడు మేము చెప్పేవాడు పిచ్చ మీకు నాతో రీల్స్ లో చెప్తే వేరే వాళ్ళ దగ్గరికి పోము మేము నువ్వు షో చేయక ఇప్పుడు ఎందుకు ఇట్లా పడుతున్నావు చెప్పు సో
సో గైస్ ఇప్పుడు లాస్ట్ లో మేము నవ్వాం కదా, ఇప్పుడు మీరు నవ్వుకోండి మేము చెప్పే మాట వినేసి. నాకు సంబంధం లేదు. ఏదో ఓవరాక్టింగ్ తిరుగుతావు. ఆహా ఆహా సరే మనం సీరియస్ గా ఉందాం. నువ్వు నవ్వు ఇప్పుడు. సరే ఇప్పుడు మనం నవ్వుదాం అమ్మ, సీరియస్ ఉంటుంది ఇప్పుడు. ఇందా నవ్వింది నైట్ పంపించిన రీల్స్ గుర్తొచ్చినాయి. రీల్స్ కాదు స్నాప్. ఎందుకు నవ్వుతున్నావు మరి? స్నాప్ అంటే ఎందుకు నవ్వుతున్నావు? నాకేం సంబంధం నువ్వేగా చార్జ్ చేసింది. మరి ఎందుకు నవ్వుతున్నావు? చెప్పండి. యాక్చువల్లీ మేము మీద ప్రాంక్ చేసినాం. ఎవరి మీద? పబ్లిక్ మీద. మీద ఆస్కార్ అవార్డు నువ్వు ఎవరితో చాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసేయండి సార్, ఇచ్చేసేయండి. చూడండి సార్, ఇడు ఇంకా నా వల్ల కాదు సార్. చెప్పదమ్మలకి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమని మాక్సిమం పంపి పెట్టారు సార్. మస్తు చేస్తుంది. ఇదేదో రీల్స్ చేస్తే బయట అమ్మాయిల దగ్గర నేను పోను, మస్తు చేసేసింది దీనికి తెలుసు ముందే ఇదంతా. ఇచ్చేసేయండి. గైస్ ప్రాంక్ అంట. అవును నీకు అస్సలు తెలియదు. ఫ్లాష్ మ్యాన్ వచ్చేసింది బయటికి. ఓ మై గాడ్ ఫ్లాష్ బ్యాక్. ఎన్నెన్ని మాట్లాడినారు, నేను ఎవరితో మాట్లాడుతున్నా అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు అదే పనిగా నాకు మీరు డౌట్ ఏం focus తెలుసా? పెట్టాలని కాదు చెప్తుంది అట్లా. అదేమన్నా తెలుసా, మంచిగా ఒప్పేసుకుంటుందండి. నీ అమ్మ మాట్లాడేది నాతోనే కదరే. నాకెందులో ప్రామిస్ గా అది నవ్వింది ఆ మధ్యలో బ్లష్ అయ్యి రీల్స్ అవన్నీ. నాకు నవ్వొస్తుందో పక్క దీనమ్మ ఇది లైక్ మా ఇద్దరు చాటింగ్ గుర్తొచ్చి నాకు నవ్వొస్తుంది పక్క, ఏడుపు వస్తుంది, వాటర్ వస్తుంది. మీకు నవ్వు వస్తుంది, నాకేమో ఇట్లా వణుకుతున్నా నేను. మీ ఇద్దరు మధ్య గొడవలు పెట్టిందా అని కామెంట్ ఎట్లా వేసుకుంటారా అని చెప్పి. సో ఎవరు దయచేసి స్నాప్ లో నేను మాక్సిమం చాట్ చేసేది ఎవరితో ఈమెకేమన్నా చెప్పాలా నా గురించి? నేనేం చేయలేదని. ఎవరితోనో కాదు, నా ఫ్రెండ్స్ తో మాట్లాడతా. వంశీతో నేనే మాట్లాడాను. వంశీ కొన్ని రీల్స్ పంపిస్తాను, నిజంగానే పంపిస్తాను. చాటింగ్ చేయాలి అతని నాతో చేయవా? ఫంక్షన్ అయితే మాట్లాడుతుంది, మధ్యలో నన్ను కామెంట్లు వేసుకోకండి. వీళ్ళు మంచిగా ఉండాలని ఈ పొద్దు రేపు చెల్లె మాటలు నమ్ముకుంటా నన్ను దూరం చేసుకుంటా. అమ్మ బొమ్మ అట్లా చెప్పకమ్మా, వీళ్ళు నన్ను నిజంగానే అనుకుంటారు. ఎందుకు అట్లా చేస్తాం? నిజంగానే మాట్లాడుకుంటా. ఇప్పుడు ప్రాంక్ అని చెప్పేసి మాట్లాడుతుంది. సీరియస్ గా ప్రాంక్, దానికి తెలుసు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు కావాలని. మేము అదే పనిగా చేస్తుంది. మీరు నన్ను తిట్టాలని చెప్పి వీళ్ళిద్దరిని ఎడగొట్టాలని అనుకుని కలపాలి. రీల్స్ పంపిస్తున్నావు, రీల్స్ చూపిస్తావు అనుకున్నా, చూపే వద్దు అవన్నీ బైసెప్స్ ఉండే. సో గాయస్ అవన్నీ చెప్తారా? సో గైస్ ఒకసారి మీ మీద కూడా ప్రాంక్ చేయాలనిపించింది, అందుకే నాకు సంబంధం లేదు. కామెంట్స్ చేయండి గైస్. ఎందుకు లేదు? యాక్టింగ్ మంచిగా చేసినారు. నీకు చెప్పలే ఎవరు? నాకెవరు చెప్పారు? అమ్మ తోడు కింద దగ్గర అసలు ఏడ వీకిర్రు? దీనికి ఒకటి సరే ఒప్పుకుందాం. ఇప్పుడు నేను దీనికి చెప్పకుండా ఇది పైకి వచ్చేది కొద్దిగా అది చెప్పండి నాకు చాలు. లేదు నేను నీతో మాట్లాడదామని వచ్చిన, మీరు కెమెరా పట్టుకొని వచ్చినారు. బాగా పర్ఫార్మ్ చేసావు. ఈమెకి మేము ఇట్లా నిజంగానే క్వశ్చన్ చేసిండే, మాకు ఇట్లా తోలు తీసిండు. రియాలిటీ మామూలు ఉండేది కాదు. బ్యాంక్ అని తెలుసు కాబట్టి ఎక్కడ శాంతంగా కూర్చోండి. మీకు ఏం తెలియదు నిజానికి. లేకపోతే ఇట్టుంటుంటారా శ్రీప్రభా అంటుండే ఎవడ పోయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ ముచ్చట్లు. అండ్ 1,00,000 మంది వస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది 2,000 మంది కన్నా అయిపోయింది. మీరు ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోలు ఇంకెన్నో చేస్తారు. థ్యాంక్ యూ, లవ్ యూ, సైనింగ్ ఆఫ్.